హే గాయ్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు జాబ్ డెస్క్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్, మనం చాలామంది 2025లో జాబ్ సెర్చింగ్ చేయడానికి ఇప్పటికే చాలామంది లింక్డ్ఇన్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనకు తెలిసిందే 2025లో లింక్డ్ఇన్ అనేది చాలా ఫేమస్గా ఒక టూల్ కింద మారిపోయింది. సో మనం ఇదివరకు రోజుల్లో మనం నౌకరీని, ఇండీడ్ని ఇలాంటి ఎన్నో ఒక జాబ్ ప్లాట్ఫామ్స్ని యూజ్ చేస్తూ ఉండేవాళ్ళం. మనకి జాబ్ కాల్స్ రావడానికి ఎక్కువ మనం దాంట్లో రెజ్యూమ్ని అప్డేట్ చేస్తూ ఉండేవాళ్ళం. కానీ మనకి ఎప్పుడైతే లింక్డ్ఇన్ వచ్చిందో లింక్డ్ఇన్ అదంతా కూడా మార్చేసింది. ఇప్పుడు మనం లింక్డ్ఇన్లో చాలా న్యూ వేగా మనం ఒక జాబ్ మనం సెట్ చేసుకోవచ్చు. ఈరోజు ఈ వీడియోలో అసలు మనం లింక్డ్ఇన్ యూజ్ చేసి మనకు కావలసిన జాబ్ని ఎలా తెచ్చుకోవాలి, అది కూడా హై ప్యాకేజ్తో ఎలా తెచ్చుకోవాలి మనం చూద్దాం. లేట్ చేయకుండా ఈ యొక్క వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ యొక్క వీడియోని చివరి దాకా చూడండి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. అలాగే ఒకవేళ మీకు గనక లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవడం గురించి ఒక వీడియో కావాలితే కింద కామెంట్ చేయండి, ఒక ప్రొఫైల్ క్రియేట్ చేయమని చెప్పి. నేను దాని మీద ఒక వీడియో చేస్తాను. ఎస్సీఓ బేస్డ్ ప్రొఫైల్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ లింక్డ్ఇన్లోని. సో దాన్ని కూడా మనం చేద్దాం. సో గైస్, మనకి లింక్డ్ఇన్లో చాలా రకాల ఫీచర్స్ ఉంటాయి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే కనుక మన ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. మనం లింక్డ్ఇన్లో ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో ఉన్నట్టు ఫ్యాన్సీ ఫొటోస్ కాకుండా ఏదైనా ఒక ప్రొఫెషనల్ ఫోటో ఉంటే కనుక లింక్డ్ఇన్లో ఒక ఫస్ట్ ఇంప్రెషన్ని రిక్రూటర్కి మనం ఇస్తామన్నమాట. మీరు స్టూడెంట్ అయితే కనుక ఒక స్టూడెంట్ లాగా ఒక మంచి ప్రొఫైల్ పిక్చర్ మీరు తీసుకొని ఒక బయోని కూడా ఒక ప్రొఫైల్ మొత్తం కూడా మీ స్కిల్స్ కానివ్వండి, లేకపోతే మీ యొక్క ప్రాజెక్ట్స్ కానివ్వండి, మీ యొక్క అకంప్లిష్మెంట్స్ కానివ్వండి, మీ యొక్క యాక్టివిటీస్ కానివ్వండి, ప్రతిదీ కూడా మీ యొక్క ఎక్స్పీరియన్స్ కానివ్వండి, మీ యొక్క ఇంటర్న్షిప్ కానివ్వండి, ప్రతిదీ కూడా మీరు అక్కడ మెన్షన్ చేస్తే గనక లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది ఒక రెజ్యూమ్ కింద మీకు చేంజ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. ప్రొఫైల్ని మనం కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఎంత కరెక్ట్గా అంటే మనం రాసే హెడ్లైన్ కూడా మీకు ఏదైతే మీకు సాఫ్ట్వేర్ జాబ్ కావాలితే ఆ సాఫ్ట్వేర్ జాబ్ తగ్గట్టు మీ యొక్క ప్రొఫైల్ని మెయింటైన్ చేయాలి. మీకు మెకానికల్ ఇంజనీర్ జాబ్ కావాలంటే దానికి తగ్గట్టు మీ యొక్క ప్రొఫైల్ హెడ్లైన్ మీరు మెయింటైన్ చేయాలి. ఆ విధంగా మీకు కావలసిన రోల్ తగ్గట్టు మీ యొక్క ప్రొఫైల్ని మీరు చేంజ్ చేసుకోవాలి. నెంబర్ 2 వచ్చేసరికి స్కిల్స్ మాట. మీకు ఏవైతే వచ్చో ఆ స్కిల్స్ మాత్రం మీరు ఎంటర్ చేయండి. ఒకవేళ మీకు రాకపోతే కనుక నేర్చుకొని చేయొచ్చు. కానీ మీరు కనుక స్కిల్స్ రాకుండా అక్కడ మీరు అప్డేట్ చేయకండి. ఎందుకంటే లింక్డ్ఇన్లో ప్రతి ఒక్కళ్ళు కూడా మిమ్మల్ని డైరెక్ట్గా చార్జ్ చేస్తారు. ఎవరు కూడా నౌకరీలాగా మీకు ఫోన్ చేయరు అన్నమాట. ఇది ఒక మంచి అప్డేట్ లింక్డ్ఇన్ నుంచి. వన్స్ మీరు ప్రొఫైల్ చేసుకున్న తర్వాత మీరు చేసేది ఏంటంటే కనుక మీకు లింక్డ్ఇన్లో నెట్వర్క్ని బిల్డ్ చేసుకోవాలి. నెట్వర్క్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్స్టాగ్రామ్లోని మన ఫ్రెండ్స్ని లేకపోతే మన యొక్క ఫ్రెండ్స్ మనం ఫాలో అవుతూ ఉంటాం. వాళ్ళకి మనల్ని ఫాలో అవ్వమని చెప్తూ ఉంటాం. సేమ్ వే అలాగే మన లింక్డ్ఇన్లో కూడా మీకు నచ్చిన కంపెనీలు ఎవరైతే వర్క్ చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు గూగుల్లో వర్క్ చేయాలని ఉంది, మీకు గూగుల్లో జాబ్ రావాలని ఉంది. సో మీరు ఏం చేస్తారు, సింపుల్గా గూగుల్లో నుంచి ఎంప్లాయీస్లోకి వెళ్ళి అక్కడ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి మీరు సెండ్ కనెక్షన్ రిక్వెస్ట్ పంపుతారు. వాళ్ళు ఒకవేళ మీ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తే చాలా మంచిది, యాక్సెప్ట్ చేయకపోతే వేరే వ్యక్తి ట్రై చేస్తూ ఉంటారు. అలాగా మీ యొక్క కనెక్షన్ని మీరు పెంచుకుంటూ ఉంటారన్నమాట. సో ఈ కనెక్షన్ ఎందుకు బాగా ఇంపార్టెంట్ అంటే కనుక నెట్వర్కింగ్ గైస్. మన జాబ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు, మన ప్రైవేట్ ఫీల్డ్లో ఉన్నప్పుడు నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నెట్వర్కింగ్ అంటే సింపుల్గా అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కంపెనీలో జాబ్ వచ్చింది అనుకోండి, అల్టిమేట్గా మీకు ఒక నలుగురు పరిచయం అవుతారు. రేపు పొద్దున్న మీతో పనిచేసిన వాళ్ళే మీతో లైఫ్ లాంగ్ ఉంటారని గ్యారంటీ లేదు కదా, వారు వేరే కంపెనీలో కూడా ఉంటారు. సో అంటే మీకు వేరే కంపెనీ వాళ్ళతో కూడా ఒక లింక్ ఏర్పడింది, ఇప్పుడు ఫ్యూచర్లో ఏర్పడుతుంది. ఎందుకంటే అల్టిమేట్గా మీ దగ్గర ఉన్న ఫ్రెండ్ వేరే కంపెనీలో జాబ్ చేస్తాడు కాబట్టి. ఓకే, సో ఈ విధంగా మనకి లింక్డ్ఇన్లోని వేరే కంపెనీలో పనిచేసే వాళ్ళతో మనకు నెట్వర్క్ మనకి ఏర్పడుతుంది, మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఒక మంచి కంపెనీలో మీకు వేకెన్సీ ఉన్నాయనుకోండి, మీరు ఆ వేకెన్సీ కొంచెం తెలుసుకోవాలనుకోండి, మీరు సింపుల్గా ఏం చేస్తారంటే కనుక ఆ కంపెనీలోకి వెళ్ళి ఆ కంపెనీలో ఎంప్లాయ్కి మీరు కనెక్షన్ రిక్వెస్ట్ పంపుతారు. తను యాక్సెప్ట్ చేయగానే మీరు ఆ కంపెనీలో మిమ్మల్ని రిఫర్ చేయమని రిక్వెస్ట్ చేస్తారు. ఇదే
ఎగ్జాక్ట్‌లీ ఇప్పుడు ఇంట్లో జరుగుతుంది గైస్. మీరు చాలా మందికి ఇది తెలీదు. చాలా మంది జాబ్స్ ఎవ్వరు కూడా అప్లై చేసో, ఈమెయిల్ చేసో లేకపోతే వాళ్ళు తెచ్చుకోవట్లేదు. లింక్డ్ఇన్‌లో డైరెక్ట్‌గా వెళ్లి ఎంప్లాయీస్‌ని కనెక్ట్ చేసి వాళ్ళు రిఫరల్ ద్వారా ఈ యొక్క జాబ్ పొందుకుంటున్నారు. ఎందుకంటే ఎంప్లాయర్ రిఫరల్ అనేది చాలా ఫాస్ట్‌గా ఉంటుంది నార్మల్ వే కంటే. ఓకే. అండ్ నెంబర్ థర్డ్ వచ్చేసరికి నేను చెప్పినట్టుగానే వన్స్ మీకు కనెక్షన్ ఫార్మ్ అయ్యగానే అల్టిమేట్లీ మీకు లింక్డ్ఇన్ ఫీడ్‌లోని మీరు కనెక్ట్ చేసిన కనెక్షన్స్ ఒక పోస్ట్ గానీ, లేకపోతే మీరు దేంట్లో అయితే ఇంట్రెస్ట్ ఉన్నారో ఆ యొక్క ఇంట్రెస్ట్ సంబంధించిన పోస్ట్ గానీ లింక్డ్ఇన్ మీకు పంపిస్తూ ఉంటుంది. సో ఇది అల్టిమేట్‌గా ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ లాగా మీరు దేన్ని లైక్ చేస్తారో లింక్డ్ఇన్ మీకు దాన్నే ఎక్కువ సజెస్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే గనక ప్రతి ఒక్క పోస్ట్ దగ్గరికెళ్ళి మీ యొక్క ఎంగేజ్‌మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సాఫ్ట్‌వేర్ తగ్గట్టు లేకపోతే ఒక టూల్‌కి సంబంధించి ఒక పోస్ట్ వచ్చిందనుకోండి. ఆ పోస్ట్ కింద మీరు దానికి తగ్గట్టు ఏదో ఒక కామెంట్ యాడ్ చేయటం, లేకపోతే ఆ కామెంట్ బేస్డ్ కింద ఏదో ఒకటి ఒక లైక్ రియాక్షన్ ఇవ్వటం, అలాంటిది ఎంగేజ్‌మెంట్ ఇస్తే గనక లింక్డ్ఇన్ మీకు ఎక్కువ అలాంటి సెర్చ్ ఎక్కువ మీకు పంపిస్తూ ఉంటుంది. అలాగే మీకు ఒక్కోసారి మీకు జాబ్స్ కూడా పడుతూ ఉంటాయి. చాలామంది జాబ్స్ అనేది ఒక పోస్ట్ కింద రాస్తూ ఉంటారు. అది కూడా మీరు అప్లై చేయగానే మీ యొక్క ఈమెయిల్ గనక ఆ హెచ్ఆర్ ఒక మెసేజ్‌కి మీరు పంపితే గనక మీకు దాంట్లో ఎక్కువ కనెక్షన్ ఉంటుంది. మీకు ఫాస్ట్‌గా రెస్పాన్స్ అనేది చాలా ఫాస్ట్‌గా ఉంటుందన్నమాట. ఇది థర్డ్ వే. ఫోర్త్ వే వచ్చేసరికి మీరు సింపుల్‌గా లింక్డ్ఇన్‌లో కూడా జాబ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాంట్లో పాస్ట్ 24 అవర్స్ లేదా పాస్ట్ 2 డేస్ లేదా పాస్ట్ 7 డేస్ రీసెంట్‌గా అప్డేట్ చేసిన జాబ్స్ ఏదైతే ఉన్నాయో వాటిలోకి మీరు అప్లై చేస్తే గనక మీ యొక్క రెస్పాన్స్ రేట్ అలాగే మీకు జాబ్ వచ్చి రావడానికి కొంచెం ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి. మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉన్నాయన్నమాట. సో గైస్ గైస్ అసలు లింక్డ్ఇన్‌లో మనం జాబ్ ఎలా సెర్చ్ చేసుకోవాలి అనడానికి ఒక 4 బెస్ట్ ఎగ్జాంపుల్స్. సో గైస్ ఇలా చేస్తే కనుక ఖచ్చితంగా మనకి ఏదో ఒక మంత్‌లో మనకి జాబ్ వస్తుంది. ఇది మనం ఒకసారి చేసి వదిలేసేది కాదు. మనం దీన్ని ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఎలా యూజ్ చేస్తామో ఒక ప్రొఫెషనల్ కింద దీన్ని లింక్డ్ఇన్ కూడా యూజ్ చేసుకోవాలి. నమ్మండి లింక్డ్ఇన్‌లో మనకి తెలిసిన మనం ఫీల్డ్‌కి తెలిసిన ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది. చాలామంది షేర్ చేసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళకి ఎదురైన ఫెయిల్యూర్స్ కానివ్వండి, వాళ్ళకి ఏదైనా చాలా చాలా అప్ అండ్ డౌన్స్ కానివ్వండి, చాలామంది ఇలాంటివి షేర్ చేస్తూ ఉంటారు. అవి మీకు నాలెడ్జబుల్‌గా ఉంటుంది. అంటే చాలామంది వాళ్ళ యొక్క ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ కూడా దాంట్లో షేర్ చేస్తూ ఉంటారు. రేపొద్దున మీరు వేరే కంపెనీకి వెళ్తున్నప్పుడు ఇటువంటి పోస్ట్ మీకు బాగా హెల్ప్ అవుతాయి. ఏం క్వెషన్స్ అడుగుతున్నారు, ఎలా ఆన్సర్ చేయాలి, మొత్తం కూడా బాగా హెల్ప్ అవుతాయన్నమాట. ఇది గైస్ ఇక లింక్డ్ఇన్ సంబంధించి ఖచ్చితంగా ఇక 2025లో మనం నౌకరీ ఇండీడ్‌లో అప్లై చేస్తే గనక మనకు రెస్పాన్స్ తగ్గిపోతూ ఉంటుంది. లింక్డ్ఇన్‌లో అప్లై చేస్తే గనక మనకి ఖచ్చితంగా ఎక్కువ రెస్పాన్స్ ఉంటుంది. మీకు గనక లింక్డ్ఇన్ ప్రొఫైల్ గురించి తెలుసుకోవాలంటే గనక ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి లింక్డ్ఇన్ ప్రొఫైల్ అని చెప్పి నేను దాని మీద ఒక వీడియో చేస్తాను. థాంక్ యూ.